శనివారం బక్రీద్ పండుగ సందర్భంగా అక్రమంగా గోవులను తరలిస్తున్న లారీని గో సంరక్షక దళం అడ్డుకొని 30 గోవులను రక్షించిన ఘటన మెదక్ జిల్లాలోని వాసాయిపేట మండలంలో చోటు చేసుకుంది. వివరాల ప్రకారం ఆదిలాబాద్ నుండి హైదరాబాద్ వైపు గోవులను తరలిస్తున్న లారీ జాతీయ రహదారిపై ప్రయాణిస్తున్న సమయంలో వాసాయిపేట మండలం రామంతాపూర్ వద్ద హెచ్పీ పెట్రోల్ బంక్ సమీపంలోని రాజస్థాన్ దాబా వద్ద ఆగింది. ముందస్తు సమాచారంతో అక్కడికి చేరుకున్న గోరక్షక్ కార్యకర్తలు లారీని అడ్డగించారు. అక్రమ రవాణా జరుగుతుందని గుర్తించిన కార్యకర్తలు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న చేగుంట ఎస్ఐ చైతన్య కుమార్ రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకుని లారీని స్వాధీనం చేసుకున్నారు. డ్రైవర్ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనలో మొత్తం 30 గోవులను రక్షించినట్లు గో సంరక్షక దళం తెలిపింది. బక్రీద్ పండుగ నేపథ్యంలో అక్రమ రవాణాను అరికట్టడంలో భాగంగా ఈ చర్యలు చేపట్టినట్లు కార్యకర్తలు పేర్కొన్నారు. ఈ బండ్లో సుమారు 40 నుంచి 45 దాకా ఆవులు ఇంకా నంది మహారాజులు ఉంటాయి. ఇల్లీగల్గా ఈ బండికి డైలీ బాదుపుగా స్లాట్ హౌస్ కటింగ్ కోసం తీసుకొని వెళ్తుండు. ఈ బండి ఎన్ని రోజులకెళ్ళి మాకు చిక్కుతలే. వానికి ఈ బండి ఓనర్స్ వచ్చేసి ఇబ్రాహీం, హనీఫ్, ఇర్ఫాన్ ఏమో జైల్లో ఉన్నారు. హనీఫ్ సిండికేట్ మెంబర్, వాడు తీసుకొని వస్తుండు. దీని నెంబర్ పైలటింగ్లో కూడా హనీఫే ఉండే. ఈ బండి మనోబాబాద్ టోల్ దాకా వచ్చి అక్కడ పోలీసు వాళ్ళు ఉన్నారు కానీ మళ్ళీ యూటర్న్ కొట్టి చేగుంట పోలీస్ స్టేషన్కి వచ్చింది. చేగుంట పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఈ బండి రామంతాపూర్ హెచ్పీ పెట్రోల్ పంప్ కాడ ఆపడం జరిగింది. ఇప్పుడే ఇన్స్పెక్టర్ సార్ గిట్ట అందరూ వచ్చిన ఈ బండి మీద కేసు బుక్ అవుతుంది. ఇంకొకటి మేము ఒకటే చెప్తున్నాము, ఈ ప్రభుత్వానికి ఎన్నోసార్లు చెప్పినా మళ్ళీ కూడా చెప్తున్నా, రేవంత్ రెడ్డి నువ్వు ఒక ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, కొడంగల్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆవు నా తల్లి, నేను ఆవు కోసేటోళ్ళ మీద గట్టి చర్యలు తీసుకుంటా అని చెప్పినావు. కానీ ఇప్పుడు నువ్వు మళ్ళీ ఇప్పుడు సీఎం అయినా నీ కళ్ళు నెత్తికెక్కినా ఇప్పుడు దాకా ఒక్క యాక్షన్ కూడా తీసుకుంటలేవు. నంబర్ ఆఫ్ కౌస్ ఒక వేల ఆవులు తెగుతున్నాయి డైలీ బాదుపుగా స్లాట్ హౌస్లో. ఇట్లా ఇల్లీగల్గా తెస్తున్నావు. నువ్వు వాళ్ళ మీద యాక్షన్ తీసుకో. నువ్వు యాక్షన్ తీసుకోకపోతే నువ్వు ఎట్లా జిద్దుకున్నావో మేము కూడా అట్లనే రోడ్ల మీదకి వచ్చి మేము కూడా మా ధర్మం కోసం పనిచేస్తాం జిద్దుగా. ఎన్ని లక్షల ఆవులు వచ్చినా మేము ఆపి దానికి కాపాడతాం. భారత్ మాతాకి జై, గో మాతాకి జై, జై శ్రీరామ్.